ధన్యవాదాలు అధ్యక్ష. ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో ప్రజాప్రతినిధిగా జీవితకాలం గుర్తుండిపోయే ప్రభుత్వ విధానాన్ని సభలో ప్రకటన చేయడానికి తమరు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకి సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024న తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించింది. వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన GOMS నంబర్ 18ని జారీ చేసింది. అధ్యక్ష, ప్రభుత్వం 19/10/2024 తేదీన 122 క్యాబినెట్ A2/2024 మెమో ద్వారా సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు CAD, ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ N. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది. అధ్యక్ష, బీసీ, ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది. అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూప్లలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,400
24 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో బలహీన వర్గాలు, అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు, ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం 50% పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం, వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ, ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ, లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు 1931లో కులగణన జరిగింది తప్ప, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు, ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా, ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు, సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు.